Hello everyone, welcome back to my channel. Neen Vimahi. సో ఈరోజు వీడియో ఏంటనంటే పొన్ను బర్త్డే అనమాట. పొన్ను చాలా మందికి తెలిసే ఉండొచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఈరోజు అయితే తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ తనకు తెలీదు నేను ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానని. కేక్ కటింగ్ అని చెప్పాను, బట్ అది ఇంత ఎక్స్పెక్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. సో చాలా ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. అదంతా ఇప్పుడు చూపిస్తాను, ఎలా డెకర్ చేస్తున్నాను ఏంటి అనేది, అండ్ తన రియాక్షన్ ఎలా ఉంది అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నీ పొన్ను కోసం నేను తీసుకున్న థింగ్స్ అనమాట. ఓకే కోసం కవర్ తీసుకున్నాను. ఇవేంటంటే మనకి కేక్ పైన పెట్టే క్యాండిల్స్. ఈ రిబ్బన్స్ దేనికేనంటే ఫ్లవర్స్ తయారు చేద్దాం అనుకుంటున్నా వీటితో, అందుకని చెప్పి రిబ్బన్స్ తీసుకున్నాను. కోసం అసలు ఎంత అలా తిరిగానో ఎక్కడా దొరకలేదు. బ్లింకిట్లో కూడా చూసాను, దొరకలేదు. ఫైనల్గా నాకు ఇవాళ ఒక షూట్కి వెళ్ళాను అనమాట ఆనందయిన్లో, అక్కడ దొరికాయి, అందుకని చెప్పి తీసుకున్నాను. కాకపోతే ఇందులో ఒకటి పొన్నుకి ఇస్తాను, ఒకటి నేను ఉంచుకుంటాను. అయితే బ్రాస్లెట్, నేను అన్ని పీచ్ థీమ్ పింక్ అనుకుంటున్నాను కాబట్టి ఈ బ్రాస్లెట్ నచ్చింది నాకు, సో ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత బేబీ లిప్స్ది లిప్ బామ్ పెడుతున్నా. ఇది కూడా పింక్ కలర్లో ఉండేటట్టు ఈ షేడ్ తీసుకున్నాను. కిండర్ జాయ్ అనమాట. ఇది కూడా ఒక స్టిక్కి పెడదాం అనుకుంటున్నా. ఈ క్లిప్ ఇది కూడా పీచ్ కలర్లో దొరికింది, బాగుంది స్ట్రాంగ్గా, ఇది తీసుకున్నాను. అండ్ ఒక చాక్లెట్, ఇది కూడా ఈ స్క్రంచీ ఆర్ రబ్బర్ బ్యాండ్ లాగా రెండిట్లాగా యూస్ చేసుకోవచ్చు, దానికి ఎలా నచ్చితే అలా యూస్ చేసుకుంటుంది అని చెప్పి తీసుకున్నాను. దీంతో పాటు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవైతే ముకుందాలోవి, శ్రీ ముకుందా ఉంది కదా, నేను వీడియోస్ చేస్తాను కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవి. అండ్ పింక్ కలర్ ఒక నెయిల్ పాలిష్, దాంతోపాటు యాంక్లెట్ కూడా తీసుకున్నాను. కాలికి పెట్టుకుంటారు కదా దిష్టి తగలకుండా, సో ఆ యాంక్లెట్ తీసుకున్నాను. దాంతోపాటు క్యూట్ బ్యాగ్ ఎంత బాగా నచ్చిందో, స్లింగ్ బ్యాగ్ ఇది. ఇది కూడా ఈ పీచ్ కలర్ చూసి నాకు ఇంకా ఖచ్చితంగా తీసేసుకోవాలని అనిపించింది, ఇంక ఇది తీసుకున్నా. అండ్ ఈ హ్యాంపర్ మొన్న నాకు ఒకళ్ళు పంపారు కోటి రాఖీకి, అప్పుడు ఉంచాను అలాగే, సో దీంట్లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే పీచ్ కలర్ కలిసి వచ్చేసింది. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఈ స్వెట్ షర్ట్ తీసుకున్నాను. దానికి ఎలా ఉంటుందో తెలీదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఫోల్డ్ చేశాను కాబట్టి చూపించట్లేదు. ఈ స్వెట్ షర్ట్ అనమాట. సో ఇవి నేను పొన్ను కోసం తీసుకున్న ఐటమ్స్. అండ్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా పీచ్ కలర్ థీమ్లోనే చేయాలని అనిపించింది డెకర్ అంతా కూడా, అందుకోసమే పీచ్ అనుకున్నాను. కానీ అక్కడ ఏం నచ్చితే తీసుకుందాం అనుకున్నా, బట్ వెళ్ళగానే నాకు ఈ పీచ్ కలర్ థీమ్ రెండు సెట్ అయిపోయాయి. ఫస్ట్ ఇది తీసుకున్నాను, నాకు మొత్తం డెకర్ బెలూన్స్తో కాకుండా ఒక సైడ్కి బెలూన్స్ కావాలని చెప్పి ఇది తీసుకున్నా. వెంటనే ఆ పీచ్ కలర్లో ఏమన్నా హ్యాపీ బర్త్డే దొరుకుతుందని చూస్తుంటే వెంటనే దొరికింది ఇది కూడా. సో ఇవి తీసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా పీచ్ ఆర్ పింక్, ఇంచుమించు పింకిష్ కలర్లో ఉండేటట్టు చూస్తున్నాను. దానికి ఈ బొకే కవర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంతోనే మనం బొకే తయారు చేయాలన్నమాట. ఇవన్నీ పెట్టి చాలా ఈజీగా అయిపోద్ది అనుకున్నాను, బట్ చేస్తూ ఉంటే అర్థమైంది చాలా కష్టం అని. ఇది నేను పింట్రెస్ట్లో చూశాను, ఇలా ఫ్లవర్ బొకే అంటే ఫ్లవర్స్ కాకుండా ఇలా థింగ్స్ అన్నీ పెట్టి బొకేలా చేశారు. సో నేను కూడా సేమ్ అదే చేయాలి అని 1 month నుంచి అనుకుంటున్నాను, బట్ లాస్ట్ మినిట్లో ఇంకా ఇదే చేద్దామని ఫిక్స్ అయ్యి దీనికి సంబంధించిన థింగ్స్ అన్నీ కొనుక్కొచ్చాను. బట్ ఇక్కడ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాపర్గా స్టిక్కి సెట్ అవ్వట్లేదు అనమాట. కొన్నిటినేమో ఇలా ప్లాస్టర్తో వేశాను, కొన్నేమో డబుల్ ప్లాస్టర్ వేశాను. చూస్తున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టంగానే అనిపించింది. ఇవేంటంటే చాప్ స్టిక్స్, వీటికి కింద మనకి అలాగా స్టిక్ చేసుకునేలాగా షార్ప్గా ఉన్న ఎడ్జ్ కిందకు పెట్టి పైన మనం ఇలాగ ఏం థింగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నామో అవన్నీ స్టిక్ చేసుకోవాలి. లైక్ ఇలాగ ప్లాస్టర్తో కానీ, లేదనంటే కనుక డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ వెయిట్ని ఉంచుతుంది కాబట్టి అవి కానీ యూస్ చేయవచ్చు. నేనైతే ఈ థింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవే అనమాట మొత్తం నేను బొకేలో పెట్టాల్సినవి. మొత్తానికి ఇవైతే ఇలా స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని బొకేలాగా గుచ్చాలి. ఇప్పుడు ఈ థింగ్స్ అన్ని స్టిక్స్కి యాడ్ చేసాం కదా, వీటన్నిటిని బొకేలాగా సెట్ చేయాలంటే మనకి థర్మోకోల్ కావాలి. దీన్ని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, 2 స్క్వేర్స్ లాగా. అంటే నాకు స్క్వేర్ షేప్లో రావాలి, కొంచెం ఎక్కువ విడ్త్ రావాలి. సో ఇలా 2 పీసెస్ తీసుకొని దీనికి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను.
చాప్ స్టిక్స్‌లో షార్ప్ ఎడ్జ్ ఎక్కడుంటుందో అక్కడ దాంతో పాటు స్టిచ్ చేయాలనమాట. అంటే పైనకి మనకి నార్మల్‌గా ఉంటుంది ఎడ్జ్. ఇంకొక ఎడ్జ్ మనకి ఇలా షార్ప్‌గా ఉంటుంది. షార్ప్‌గా ఉన్న వైపు ఇలా గుచ్చడానికి బావుంటది కాబట్టి షార్ప్‌గా ఉన్న ఎడ్జ్‌తో గుచ్చుతున్నాను. ఇవన్నీ షార్ప్‌గా ఉన్న ఎడ్జెస్‌తో గుచ్చడం వల్ల ఏంటంటే ఇవన్నీ ఒకటే లైన్‌లో ఉంటే బాగోదు. ఫ్లవర్స్ అన్నీ మనం ఎలా అయితే పైకి కొన్ని కిందకి కొన్ని ఉంటాయో అలాగా కొన్ని కిందకంట గుచ్చాను. కొన్ని పైకి గుచ్చుకున్నాను. అసలైన టాస్క్ అయితే ఇదే అనమాట నాకు. బట్ నేనది షూట్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ నేను ఇది తీసుకున్న క్లాత్ ఉంది గదా! దాన్ని రోల్ చేశాను. ఆ పైన ఇలా ట్రాన్స్‌పరెంట్ క్లాత్ తీసుకున్నాను. డాట్స్ వచ్చింది కదా! వైట్ ట్రాన్స్‌పరెంట్‌ది. అది పెట్టాననమాట కవర్. ఇంకా అవన్నీ దగ్గరికి ప్లాస్టర్‌తో సెట్ చేసిన తర్వాత దానికి రిబ్బన్ కట్టేసాను ఇలాగా. అస్సలు ఈజీ గాదు. చాలా టైం పట్టేసింది. తర్వాత హ్యాంపర్ సెట్ చేస్తున్నాను. హ్యాంపర్‌లో ఫస్ట్ నేను తీసుకున్న స్వెట్ షర్ట్ అది పెట్టేసాను రోల్ చేసి. తర్వాత హ్యాండ్ బ్యాగ్. ఇంకొకటి క్యూట్ నోట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అదెలా తయారు చేస్తున్నానంటే, వైట్ చార్ట్ ఉంటుంది గదా! ఆ చార్ట్ పేపర్ తీసుకున్నాను. అంటే కొంచెం స్టిఫ్‌గా ఉన్నదైతే బావుంటది నోట్‌కి. దీనికేంటంటే నేనొక స్క్వేర్ షేప్‌లో కట్ చేశాను. అంటే ఓపెన్ చేస్తే మనకు స్క్వేర్ షేప్ వచ్చేటట్టు అనమాట. రెక్టాంగిల్ షేప్ కట్ చేసి దాన్ని సెంటర్‌కి ఫోల్డ్ చేసేటట్టు. ఇందులో నేను హ్యాపీ బర్త్‌డే నోట్ రాసాననమాట. యాక్చువల్‌గా పొన్ను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండే. బట్ మధ్యలో మాకు చాలా గ్యాప్ వచ్చింది. తను స్కూల్ చేంజ్ అయిపోయింది. తర్వాత అసలు టచ్‌లోనే లేదు నాకు. ఇంటర్ గాని, డిగ్రీ గాని మేము కలిసి చదువుకోలేదు. బట్ తర్వాత కొన్ని రోజులకి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేసింది. "నేను పూజ నీతో పాటు చదువుకున్నాను. గుర్తున్నానా నీ క్లాస్‌మేట్‌ని" అని. అప్పుడు నాకు నిజంగా గుర్తు రాలేదు. అసలు నాకు ఎవ్వరు ఈ అమ్మాయి అనిపించింది. తన పిక్చర్ పెట్టమని అడిగిన తర్వాత ఎప్పటికో నాకు గుర్తొచ్చింది. కాకపోతే అప్పుడు కూడా పర్టిక్యులర్‌గా ఈ అమ్మాయేనా అనే క్లారిటీ లేదు. బట్ బాగోదని చెప్పి నార్మల్‌గా మాట్లాడేదాన్ని. తర్వాత స్నాప్‌లో యాడ్ చేశాను. అప్పుడు నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తుందనమాట. వాళ్ళ చెల్లెల్ని, వీళ్ళని అంతా చూస్తున్నప్పుడు ఓకే. తిను పూజ నాతో పాటు చదివింది అని చెప్పి నాకప్పుడు జరిగిన విషయాలు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు నేను ఇంకా క్లోజ్ అయ్యాననమాట తనతో. ఎలా అంటే మేమిద్దరం కలిసి వాకింగ్ చేసేవాళ్ళము. డిసెంబర్‌లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. డైట్ గురించి మాట్లాడుకుంటాము. ఎక్సర్‌సైజ్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఏది చెయ్యము. ఎక్కువగా ఫుడ్ గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ అలా ఫ్రెండ్స్ అయిపోయాము. క్లోజ్ అయిపోయాము. ఎక్కువగా బయటికి వెళ్ళడం, తిరగడం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడు ఎలా అంటే నాకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్‌లో పొన్ను కూడా ఒకటయిపోయింది. నాకేమైనా చిన్నగా ఏదైనా ఇబ్బంది అనిపించినా వెంటనే కాల్ చేస్తాను, మాట్లాడతాను. అదే ఎప్పుడైనా మిస్ అయినా లేదంటే దానికేమైనా ఇబ్బందొచ్చినా వెంటనే అది కాల్ చేస్తది. అది కూడా అన్నీ షేర్ చేసుకుంటది. చెప్పాలంటే చాలా షార్ట్ టైమ్‌లోనే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. చిన్నప్పుడు వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉండేవారు. అప్పుడు బాగా క్లోజ్ కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా బాగా తెలుసనమాట పొన్ను. ఇంకొక స్వీట్ థింగ్ ఏంటి అనంటే అసలు దాని పేరు పొన్నుయే గాదు. పూజ దాని ఒరిజినల్ పేరు. కాకపోతే నాకలా పిలవాలనిపిస్తది. నేను అలాగే పిలుస్తాను గాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. మీకు కూడా అలాగే చెప్తాను. చాలా కైండ్ అసలు. ఎవరేమనుకుంటారో ఏంటో ఇలా ఆలోచించుకుంటూ చాలా ఇంట్రోవర్ట్‌గా ఉంటది. నేనేమో చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఎక్స్‌ట్రోవర్ట్ లాగా ఉంటాను. ఇంకా కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి మాకు. అది ఫస్ట్ బోర్న్ డాటర్. నేను కూడా ఫస్ట్ బోర్న్ డాటర్ మా ఇంట్లో. సో, ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంట్లో ఏం జరుగుతుంది, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది, నాకు ఏం బాధొస్తుంది, ఏం హ్యాపీనెస్ వస్తుంది, ఏంటి వర్క్ లైఫ్ గురించి గానీ, అన్నీ పర్సనల్స్ అన్నీ గూడా షేర్ చేసుకుంటూ ఉంటాం గాబట్టి, చాలా అటాచ్‌మెంట్ అనమాట ఇద్దరికి. నా బర్త్‌డే అయితే అసలు నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది అప్పుడు నాకు. అది చేసిందని కాదు గానీ, అది చెయ్యకపోయినా నేను ఇలాగే చేసేదాన్ని. ఐ లవ్ సర్ప్రైజింగ్ పీపుల్. అది నాతో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. బట్ ఇప్పుడేంటంటే, ఇది పొన్ను కోసం నేను రాసిన క్యూట్ నోట్ అనమాట. ఇందులో నేను మహి పొన్ను అని చెప్పి నా ఫింగర్ ప్రింట్స్‌తో ఇలా ట్రై చేశాను. యాక్చువల్‌గా పొన్ను ఫింగర్ ప్రింట్ తీసుకుందాం అనుకున్నాను గానీ, అంత టైం లేదు. సో, అందుకని చెప్పి ఇలా నేనే వేసి దాని చుట్టూ లవ్ సింబల్స్ పెడుతున్నాను. కార్డ్ ఫ్రంట్ ఏంటంటే, నేను పింట్రెస్ట్‌లో చూసాను ఐడియా. అలాగా కిసెస్ మధ్యలో హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్ వచ్చినట్టు. సో, నేనే పెడదాం అని చెప్పి నేనే లిప్‌స్టిక్ వేసుకొని అలా కిసెస్ పెట్టి దానిపైన హ్యాపీ బర్త్‌డే పొన్ను అని రాసాను. తర్వాత పొన్నుతో నేనేం షేర్ చేయాలనుకుంటున్నానో అది రాసాననమాట నోట్‌లో. ఇదైతే నెక్స్ట్ డే అంటే పొన్ను బర్త్‌డే రోజుననమాట. ఇక్కడైతే డెకర్ చేద్దాం అనుకుంటున్నాను మా బెడ్‌రూమ్‌లోనే. థీమ్ వచ్చేసి ఇలాగా పీచ్ కలర్‌లో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అయితే బ్లో చేసి హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ కడదాం. ఇక్కడ నేను మొత్తం ఆ గిఫ్ట్
రెడీ చేసేసాను. తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే బెలూన్స్ తీసుకున్నాను కదా, అందులో 10 పీసెస్ వచ్చాయి, కానీ కొన్ని పేలిపోయాయి అనమాట. ఉన్న మట్టికి నేను అలా బంచ్లా పెట్టాను పక్కన. తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ కట్టేసి దానికి లైట్స్ యాడ్ చేశాను. లైట్స్ యాడ్ చేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. అండ్ నేనేంటంటే ఇది చాలా ఎస్థెటిక్గా పింట్రెస్ట్లో ఎలా అయితే ఉంటుందో అలా చూపించాలి అనుకున్నాను. టేబుల్ వేసి దానిపైన వైట్ క్లాత్, హ్యాంపర్ అండ్ అలాగే కేక్ కూడా సేమ్ పీచ్ థీమ్లోనే తీసుకున్నాను. ఫైనల్గా అయితే డెకర్ ఎలా అయింది, నా ఫ్రెండ్ రియాక్షన్ మీరు కూడా చూసేయండి. సో అదన్నమాట వీడియో. పొన్ను బర్త్డే అయితే ఇలా జరిగింది. ఒక మెమరీగా ఉంటుందని చెప్పి లాంగ్ వీడియో షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.